చంద్రకళాదేవి ఇలా చెప్పింది. ఇందులో పెద్ద సమస్య ఏమున్నది? దీనిది ప్రారంభించిన పని పూర్తి చేసే ధైర్యం లేని శక్తిహీనులకి దూహకం కలుగుతుందని భావన. అలాంటివాళ్లు చేయవలసింది చేయక తక్కువగానన్నా చేస్తారు, లేదా ఎక్కువగానైనా చేస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు, అపాయము కలుగుతుంది. సత్ప్రవర్తకులు ఎప్పుడూ పాపం అనుమాత్రమైన అంటని పనులే ధైర్యంగా చేస్తారు. దుష్టులకి, మంచివారికి కూడా వారి వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్పక ముడుతూనే ఉంటుంది. సత్కార్యం చేయడానికి ధైర్యం చాలని పరికి బందలు వాళ్ల బలహీనత వల్ల దెబ్బతింటారు. పాపంతో కూడిన ప్రవృత్తి వల్ల ఇహానికి పరానికి మధ్య చెడతారు అంటూ అక్కడనుంచి దీనంగా హీనప్రభువుని చూస్తూ వెళ్లిపోయింది చంద్రకళాదేవి. తన మనస్సు చంద్రకళాదేవి వెంట పంపించి దీనిధితోపాటు బసకి వచ్చేశాడు హేమప్రభువు. బసకు వచ్చాక, మిత్రుడా, నువ్వు ఏమి కథలు చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆమె అన్నింటికీ సమాధానం చెబుతోంది. ఈ రోజు కూడా నిష్కారణంగా గడిచిపోయింది. నువ్వు చిక్కు ప్రశ్నలు వేయటం లేదు. ఇంకా 3 రోజులే మిగిలి ఉన్నాయి. చివరికి ఆమె నాకు దక్కేలా లేదు. రోజు రోజుకు ఆమె వల్ల, ఆమె చూపుల వల్ల నా మనస్సు బలహీనం అవుతోంది. అక్కడ ఉన్నంతసేపు మైకంలో ఉంటున్నాను. ఆమెని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండటం నా వల్ల కాదు. రేపటిదాకా బతికి ఉంటానో లేదో అంటూ ఆమె చిత్రపటాన్ని చూస్తూ గడిపాడు ఆ రాత్రి హేమప్రభువు. ఆ మరుసటి రోజు పగలంతా ఉద్యానవనంలో తిరిగి దీనిదిని తీసుకుని ఆ రాత్రి చంద్రకళాదేవి ముందు నిలబడ్డాడు హేమప్రభువు. ఆ రోజు ఆమె కట్టుకున్న తామర వర్ణం చీరను ధరించి చికిలి చేసిన వెండి తీగలతో కుట్టిన రవికెను చూసి వేదిక కిందకి జారి కూలబడ్డాడు హేమప్రభువు. ప్రశ్న అడగడానికి రాకుమారి ఎదుట నిలబడి సంసిద్ధుడైనాడు దీనిది. రాజపుత్రి, అప్పటిదాకా పెద్దల పోషణలో ఉంది. గూడు కదలని, ఒక తేనెటీగకు సంచారం చెయ్యాలని, తన పెద్దల్లాగే పువ్వుల నుంచి మకరందం సంపాదించాలని, తేనె కూడబెట్టాలని అనిపించింది. తేనె సేకరించడానికి వెళ్తూ ఉండగా ఒక ఎర్ర తామర పువ్వు వికసించి ఉండడం చూసింది. దాని పరిమళం తేనెటీగను ఆకర్షించింది. కాని తేనెటీగ వెళ్లేసరికి ఆ తామర పువ్వు ముడుచుకుపోయి లోపలి రానివ్వకుండా చేసింది. ఆ పువ్వు తేనెటీగతో, ఓ తేనెటీగా, నా మకరందాన్ని ఉచితంగా తీసుకుని పోవాలని అనుకుంటున్నావా? నీకది కావలసి వస్తే బదులుగా నాకు ఏదైనా ఇచ్చి తీసుకుని వెళ్ళు అంది. తేనెటీగా, నీకేం తక్కువ? నువ్విక్కడ వికసించి చుట్టుపక్కల ప్రాంతాన్ని అందంగా మార్చావు. నువ్వు పరిమళించి గాలికి కూడా సువాసన ఇస్తున్నావు గదా. నీకు నేనేమి ఇవ్వగలను? అయినా నీకు కావలసింది ఏమిటి అన్నది. అందుకు తామర పువ్వు, ఓ తెలివి తక్కువదానా, తేనెతీగవై ఉండికూడా నాకేమీ కావాలో తెలియకున్నదే నీకు. వెళ్ళిపో, నాకేమీ కావాలో ఊహించి తీసుకురా అన్నది. తేనెటీగ ఆలోచిస్తూ లుమ్మని శబ్దం చేస్తూ ఒక చెట్టు మొదట నేలమీద ఉన్న ఒక పేడ పురుగు వద్దకు పోయి తామరపువ్వుకి ఏమీ కావాలో చెప్పమంటూ అడిగింది. నాకు చాలా పని ఉంది, నేనేమీ ఖాళీగా లేను. నీ తామరపువ్వు, గీమరపువ్వుకి ఏమి కోరితే నాకెందుకు అంటూ వెళ్లిపోయింది పేడపురుగు. తేనెటీగ నిరాశగా వెళ్లిపోతూ ఒక సాలెపురుగు గూడు కట్టుకోవడం చూసి దాని వద్దకు వెళ్లి, ఓ సాలెపురుగా, తామరపువ్వు ఏమి కోరుతుందో చెప్పు అంది. అది దాని గూడు అల్లుకుంటూనే తామరపువ్వుకి ఆహారంగా ఈగ కావాలేమో బహుశా అంది సాలెపురుగు. ఈ సాలెపురుగు తనకిష్టమైనదే అన్నిటికీ ఇష్టమని అనుకుంటోంది. అనవసరంగా దీన్ని అడిగాను నేను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది తేనెటీగ. అలా వెళ్తూ వెళ్తూ దారిలో కనిపించే మేఘాన్ని పిలిచి దాన్ని పిలిచి తామరపువ్వుకి ఏమీ కావాలో అర్థం కావటం లేదు, నీకేమైనా తెలుసా అని అడిగింది తేనెటీగ. ఆ ఏముంది, వర్షపు చినుకులు అని చెప్పింది. తామరపువ్వు దగ్గరికి వెళ్లిన తేనెటీగ మడుగులో ఉన్న నీటిని తీసుకుని తామరపువ్వు మీద రాల్చింది. ఆ తామరపువ్వు నవ్వి, ఇవా నాకు కావలసింది? నాకు వాన నీళ్లు కావలసి వస్తే మేఘమే ఇస్తుంది, లేదా ఈ మడుగులో నుంచి నేను తీసుకుంటా, అంతేగాని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అంది ఆ తామరపువ్వు. అయోరామా అంటూ తేనెటీగ పోయి లేతగడ్డి చిగుళ్ళు మీద ప్రకాశిస్తున్న సూర్యకిరణాన్ని చూసి తామరపువ్వు ఏమి కోరుకున్నదో అడుగు అంది తేనెటీగ. ఆ ఏముంది దానికి, వేడిమి కావలసి ఉంటుంది అనగానే ఒక మినుగురిని తీసుకువచ్చి పువ్వు దగ్గర ఉంచి తామరపువ్వుకి వేడి కలిగించేలా చేసింది. అది చూసి తామరపువ్వు, ఓయి, నాకు వేడిమి కావలసి వస్తే సూర్యకరణమే ఇస్తుంది, నువ్వు ఇవ్వక్కర్లేదు, పో, మళ్లీ ఆలోచించుకుని రా అని అంటుంది. తేనెటీగ పోయి ఒక చెట్టు కొమ్మ మీద కునుకుతున్న గుడ్లగూబ చెవి దగ్గరకి పోయి, ఓయి గుడ్లగూబా, తామరపువ్వుకి ఏమి కావాలో చెప్పు అంది. అది కళ్ళు మూసుకుని నిద్ర అంది. తేనెటీగ తామరపువ్వు దగ్గరికి పోయి, ఓ తామరపువ్వా, నేను లుమ్మంటూ జోకొడతాను, గాలి తగలేటట్టు నా రెక్కలతో విసురుతాను, హాయిగా నిద్రపో అంది. నాకు నిద్ర కావలసి వస్తే రాత్రే ఇస్తుంది, నువ్వు ఇవ్వక్కర్లేదు, వెళ్ళి మళ్లీ ప్రయత్నం చేయు అన్నది ఆ తామరపువ్వు. తుమ్మెద నిరాశతో ఎగిరిపోయి అడవిలో తిరుగుతూ అయ్యో చపలచిత్తి, పిస్నారీ అయిన ఈ తామరపువ్వు ఏమీ కావాలని అంటుందో కదా.
అని గట్టిగా అరుస్తూ విచారిస్తోంది. ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక మునికి దీని మాటలు వినబడ్డాయి. అతనికి అన్ని జంతువుల భాషలు, పక్షుల భాషలు తెలుసు. అతను తేనెటీగను దగ్గరకు పిలిచి, ఓ మండబుద్ధీ, తామరపువ్వు కోరుతున్నది ఇది అని చెవిలో చెప్పాడు. అతను చెప్పక తుమ్మెద సంతోషంతో పోయి తామరపువ్వు కోరింది, దానికిచ్చి బదులుగా దానినుంచి మకరందం తీసుకుని వెళ్ళిపోయింది. రాజకుమారీ, ఇప్పుడు చెప్పు, తేనెటీగ తామరపువ్వునకు ఏమిటిచ్చిందో అని ప్రశ్నించి ఊరుకున్నాడు దీనిది. దీనిది ప్రశ్నకి సమాధానంగా రాకుమారి ఏమి చెప్పింది? రాబోయే విభాగంలో దీని సమాధానం ఏమై ఉంటుందో చిన్ని ఆశ ఛానల్లో వినేద్దాం. మా చిన్ని ఆశ ఛానల్ చూస్తూనే ఉండండి. మరిన్ని కథలు, కథనాలు కొత్తగా వస్తూనే ఉంటాయి.